ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరికి బైక్ గానీ, కార్ గానీ ఏదో ఒక వెహికల్ కంపల్సరీగా ఉంటది. ఆ వెహికల్‌లో మీరు ఫ్యూయల్ అంటే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఫిల్ చేపించినప్పుడు మీకు ఇప్పటివరకు ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా? ఒక్క రూపాయి కూడా క్యాష్ బ్యాక్ రాలే కదా! అదే ఈ వీడియోలో నేను చెప్పే ఐడీఎఫ్‌సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసి మీ వెహికల్‌లో ఇప్పటి నుంచి మీరు పెట్రోల్‌ని గానీ, డీజిల్‌ని గానీ ఫిల్ చేపించారనుకోండి. మీరు ఇయర్‌లీ రూ. 6,600 నుంచి 7,000 మధ్యలో మీరు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్‌లీ మీరు 60 నుంచి 70 లీటర్ల పెట్రోల్ అనేది మీకు ఫ్రీగా వచ్చేసినట్టే. కాబట్టి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరు ఈ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ క్రెడిట్ కార్డ్ గనక మీకు అప్రూవల్ అయినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే ఈ కార్డ్‌ని యూజ్ చేసి మీరు ఫ్యూయల్ ఫిల్ చేపించుకోండి. సో ఇయర్‌లీ మీరు 7,000 వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ 1 ఇయరే వెహికల్ యూజ్ చేయం. లైఫ్ టైమ్ యూజ్ చేస్తాం. కాబట్టి లైఫ్ టైమ్‌లో ఎంత మనీ సేవ్ అవుతుందో సో మీరే థింక్ చేయండి. సో వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ టాపిక్‌లోకి వస్తే ఐడీఎఫ్‌సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనేది యూపీఐ రూపే క్రెడిట్ కార్డు. సో రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్ అని అంటే మీరు ఫోన్‌పేకి గానీ, గూగుల్ పేకి గానీ, పేటీఎంకి గానీ ఇలా ఏ యూపీఐ యాప్‌కైనా మీరు కార్డ్‌ని కనెక్ట్ చేసుకొని ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ఉన్న ప్రతి ప్లేస్‌లో స్కాన్ చేసి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఇందులో. అండ్ దీని ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకునే కంటే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్‌లో వచ్చే క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్‌లో ఉంటది. సో ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 25 పైసా అంటే 4 రివార్డ్ పాయింట్స్‌కి ₹1 అవుతుంది. అండ్ ఈ ఐడీఎఫ్‌సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు హెచ్పీసీఎల్ ఫ్యూయల్ పంప్స్‌లో ఫ్యూయల్ ఫిల్ చేపించుకున్నా గానీ, పెట్రోల్, డీజిల్ గానీ, లేకపోతే మీకు హెచ్పీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా! సో హెచ్పీ ఎల్పీజీ తీసుకున్నా గానీ మీకు 24 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఎవ్రీ ₹150 స్పెండ్ పైన 24 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. 24 రివార్డ్ పాయింట్స్ ఇంటూ 25 పైసా అంటే ₹6 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది ₹150కి. అంటే మీకు యావరేజ్‌గా పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 4% క్యాష్ బ్యాక్ అంటే ₹100కి ₹4 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇలా మంత్లీ మీరు ఫ్యూయల్ అండ్ ఎల్పీజీ రెండు కలిపి ఒక 10,000 యూజ్ చేశారనుకోండి. సో 10,000 యూజ్ చేస్తే మీకు ₹400 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో డైలీ ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వెహికల్ యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఫ్యూయల్ అనేది కంపల్సరీగా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది మంత్లీ. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. అండ్ క్యాపింగ్ అనేది ఉంటుంది. 10,000 కంటే ఎక్కువ మీరు ఫ్యూయల్‌కి స్పెండ్ చేస్తే క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఓన్లీ 10,000 బిలోనే ఈ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. 10,000 అబోవ్ ఉన్న కార్డ్స్ గురించి నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తా. సో 10,000 బిలో మీరు మంత్లీ ఫ్యూయల్ పైన స్పెండ్ చేస్తే, ఎల్పీజీ పైన స్పెండ్ చేసినా కానీ మీకు ₹400 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ రూపంలో. నెక్స్ట్ ఈ 4% కాకుండా మీకు అడిషనల్‌గా ఇంకొక 1.5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. హెచ్పీ పే యాప్ ఉంటుంది. సో ఆ హెచ్పీ పే యాప్ మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని మీకున్న ఐడీఎఫ్‌సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసుకొని ఆ కార్డ్ నుంచి మీరు హెచ్పీ ఫ్యూయల్ స్టేషన్‌లో కానీ, ఎల్పీజీ దగ్గర కానీ మీరు స్కాన్ చేసి పేమెంట్ చేశారనుకోండి. అందులో ఆథరైజ్డ్ స్కానర్ ఉంటుంది కదా! వాళ్ళ పర్సనల్ స్కానర్ కాదు, బిజినెస్ స్కానర్స్ ఉంటాయి బంక్ వాళ్ళవి. సో ఆ స్కానర్స్‌ని స్కాన్ చేసి మీరు యాప్ నుంచి పే చేస్తే మీకు అడిషనల్ 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో కార్డ్ ద్వారా స్వైప్ చేస్తే 4% వచ్చింది కదా! ఓన్లీ మీరు దీని ద్వారానే పేమెంట్ చేశారనుకోండి. ఆ 4% ప్లస్ 1.5% 5.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ₹10,000 గనక మంత్లీ ఫ్యూయల్ పైన, ఎల్పీజీ పైన స్పెండ్ చేస్తే ₹550 సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ₹1,000 ఫ్యూయల్ స్పెండ్ చేశారనుకోండి ₹55 అనేది సేవ్ అవుతుంది. ఇట్లా 5.5% అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యాప్ నుంచి కూడా మంత్లీ క్యాపింగ్ 10,000 అంటే మంత్లీ 10,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ ఇందులో సర్చార్జ్ వేవర్ కూడా 1% ఉంటుంది. సో 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే సర్చార్జ్ వేవర్ రాదు. 20,000 బిలో స్పెండ్ చేస్తే సర్చార్జ్ వేవర్ వస్తుంది. సర్చార్జ్ వేవర్ అంటే ఏం లేదు, మీరు పేమెంట్ చేసేటప్పుడు ఒక 1% ఎక్కువ కట్ అవుతుంది మనం పేమెంట్ చేసిన దానికంటే. మళ్ళీ అది రివర్స్ వచ్చేస్తుంది మనకే. తర్వాత ఈ కార్డ్ ద్వారా గ్రాసరీస్ అండ్ యూటిలిటీ బిల్స్ పైన కూడా మీరు 5% క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో గ్రాసరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ సూపర్ మార్ట్ కానీ ఇట్లా సూపర్ మార్ట్స్ ఉన్నాయి కదా! సో ఆ గ్రాసరీ కేటగిరీస్‌లో మీరు మంత్లీ షాపింగ్ చేస్తారు కదా మన డైలీ ఐటమ్స్. సో వాటిపైన కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. వాటిపైన క్యాపింగ్ వచ్చేసి మీకు మాక్సిమం ₹2,000 వరకే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ₹2,000 స్పెండ్ చేస్తే అందులో 5% అంటే ₹100 అనేది మీకు మనీ అనేది సేవ్ అయిపోద్ది. తర్వాత మీరు టోల్ గేట్స్ దగ్గర నుంచి జర్నీ చేసే వాళ్ళైతే మీకు ఐడీఎఫ్‌సి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మంత్లీ ₹50 వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ₹1,000 రీఛార్జ్ చేసుకుంటే ఫాస్ట్ ట్యాగ్‌కి మీకు ₹50 క్యాష్ బ్యాక్ వస్తాయి. ఆ రీఛార్జ్ కూడా ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, మొబైల్ బ్యాంకింగ్ యాప్, దాని ద్వారా కానీ ఐడీఎఫ్‌సి ఫార్వర్డ్ యాప్ ఉంటుంది, దాని ద్వారా కానీ
మీరు ఈ కార్డ్తో పేమెంట్ చేసుకుంటేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, అంటే డ్రెస్సెస్ షాపింగ్ కానీ, సో అక్కడ షాపింగ్ చేసినా కానీ మీకు ఎవ్రీ 150 రూపీస్కి 3 రివార్డ్స్ పాయింట్ అయితే వస్తాయి. అంటే ఎవ్రీ 1000 రూపీస్కి 5 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫ్యూయల్ అండ్ ఎల్పిజి పైన క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే మంత్లీ 5.5 వస్తుంది ఇన్ కేస్ మీరు 10,000 రూపీస్ స్పెండ్ చేస్తే. సో మంత్లీ 5.5% అంటే 550 రూపీస్. సో 550 రూపీస్ ఇంటూ 12 మంత్స్ 1 ఇయర్కి 6,600 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు ఇయర్లో 66 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ మీకు ఫ్రీగా వచ్చినట్లే. 6,600 రూపీస్కి సో 66 లీటర్స్ అనేది మీకు ఫ్రీగా వచ్చినట్లే. కాబట్టి సో అనవసరంగా మనం మన బ్యాంక్ నుంచి డైరెక్ట్ డబ్బులు పే చేస్తే మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కదా. సో ఇట్లాంటి కార్డ్స్ యూజ్ చేసుకొని మనం పెట్టే ఖర్చులో కొంత మనీ అనేది సేవ్ చేసుకుంటే బెటర్. తర్వాత ఈ కార్డ్ ద్వారా మీకు వెల్కమ్ బెనిఫిట్ కూడా 500 రూపీస్ వస్తుంది. కార్డు తీసుకున్న తర్వాత మీరు హెచ్పి ఫ్యూయల్ స్టేషన్లో 500 పైన ఎంత మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నా కానీ మీకు 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. కార్డు వచ్చిన తర్వాత 30 డేస్ లోపు మీరు ట్రాన్సాక్షన్ చేస్తేనే ఈ 500 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఓన్లీ 1 టైం వస్తుంది. తర్వాత ఫస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి విత్ ఇన్ 30 డేస్ లోపు ఈ కార్డ్ ద్వారా 5% అప్ టు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా స్విగ్గీలో మీకు 150 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. 500 పైన ఆర్డర్ చేస్తే 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. కూపన్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. తర్వాత జూమ్ కార్ రెంటల్స్ ఉంటాయి కదా, సో జూమ్ కార్ రెంటల్స్లో మీరు కనుక రెంట్ తీసుకుంటే ఈ కార్డ్ని యూజ్ చేసి మినిమం 2 డేస్ తీసుకుంటే మీకు 500 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో తర్వాత మీకు ఈకో రెంటే కార్ అని, యూరప్ కార్ అని వీటిలో కూడా మీకు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అవన్నీ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఫైనల్గా ఈ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి 499 రూపీస్. బట్ మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ 30 డేస్లో మీరు 500 రూపీస్ ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేశారనుకోండి హెచ్పి ఫ్యూయల్ స్టేషన్లో మీకు ఆల్రెడీ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్గా జాయినింగ్ ఫీ మీరు పే చేయనట్లే. యాన్యువల్ ఫీ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ 499 రూపీస్ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇయర్లీ 1,50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి ఈ 499 కూడా మీకు రివర్సల్ వచ్చేస్తుంది. అండ్ ఈ కార్డ్ ద్వారా మీకు కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెంట్ వస్తుంది, వర్త్ 1,400 రూపీస్ ఉంటుంది. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అంటే మీ కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఎక్కడైనా, సో మీరు ఐడిఎఫ్సి హెల్ప్ లైన్కి కాల్ చేసి మాకు రోడ్ అసిస్టెంట్స్ ఉంది అని చెప్తే వాళ్ళు మీకు సర్వీస్ మెన్స్ని కానీ లేకపోతే ఆ వెహికల్ని తీసుకెళ్ళడానికి ఇంకొక సపోర్ట్ వెహికల్ని కానీ అరేంజ్ చేస్తారు ఎట్లాంటి ఛార్జెస్ తీసుకోకుండా. తర్వాత మూవీ టికెట్స్ పైన కూడా 25% డిస్కౌంట్ వస్తుంది. బట్ అది క్యాపింగ్ 100 రూపీస్ వరకే ఉంటుంది ఎవ్రీ మంత్. తర్వాత పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా వస్తుంది ఈ కార్డు ద్వారా. 2 lakh వర్త్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వస్తుంది. ఇవి కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఈ కార్డు గురించి. తర్వాత ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి నేను అఫీషియల్ డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఓన్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో ఉన్న విధంగా. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఆధార్లో ఎట్లా ఉంటుందో అట్లా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇన్ కేస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఆల్రెడీ సేవింగ్స్ అకౌంట్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్నా కానీ మీ ఎట్లాంటి డీటెయిల్స్ అనేది అడగదు, అంటే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ అనేటివి అట్లాంటివి అడగకుండానే మ్యాక్సిమం కొంతమందికి అడుగుద్ది ఫిల్ చేయండి. అట్లాంటివి అడగకుండానే మీకు కార్డ్ లిమిట్ ఎంత వస్తుంది, జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఇవన్నీ కూడా స్క్రీన్ పైన చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు సేవింగ్స్ అకౌంట్ లేదా ఐడిఎఫ్సిలో క్రెడిట్ కార్డు కూడా లేదనుకోండి, అక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ కానీ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మీ బిజినెస్ ఏంటి, మీ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ అడుగుద్ది. అండ్ ఆధార్ డీటెయిల్స్ అండ్ వీడియో కేవైసీ కూడా ఉంటుంది. వీడియో కేవైసీ కూడా చేసుకోండి ఏజెంట్ ద్వారా. ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించి వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టేసి వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ కార్డ్ లిమిట్ ప్రాసెస్కి అయితే వచ్చేస్తారు. సో నాకైతే డైరెక్ట్గా ఈ ప్రాసెస్కి వచ్చేసింది, సేవింగ్స్ అకౌంట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ వచ్చిన లిమిట్ చూసుకొని గెట్ యువర్ కార్డ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్సెస్ వస్తాయి, అవి రెండు కూడా టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఈ మినిట్ నుంచి ఆల్రెడీ మీరు ఐడిఎఫ్సి యాప్లో నుండి ఆన్లైన్లో కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. హెచ్పి పే యాప్కి కనెక్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు వెంటనే, కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత వెంటనే. అండ్ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది బై పోస్ట్లో మీ ఇంటికి విత్ ఇన్ 7 days లోపు అయితే కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్లికేషన్ ప్రాసెస్లో నేను ఇందులో షార్ట్కట్లో చెప్పా కదా వీడియో లెంతీ అవుతుందని, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియా క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేసా, ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్స్లో ఇస్తా. ఆ వీడియో చూసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకున్న తర్వాత ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. సో ఇది కంప్లీట్ వీడియో. ఇన్ కేస్ మీకు ఐడిఎఫ్సి కాకుండా ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ కావాలన్నా కానీ అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మన ఛానల్కి ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.